నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురైన సందర్భంగా బాల్కొండలో కానిస్టేబుల్ కీర్తిశేషులు ప్రమోద్ స్మారక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ బస్వారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజు బాల్కొండలో క్రీడాకారుల శారీరక దృఢత్వానికి క్రికెట్ పోటీలను ఏసీపీ బస్వారెడ్డి ప్రారంభించారు. టీ20 స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభిస్తూ వివరించారు. ఈ పోటీలో గెలుపొందిన మొదటి స్థానం వారికి 50,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 30,000, అలాగే ప్రతి టీంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు నగదు బహుమతులు ఉన్నాయని ఎస్ఐ శైలేందర్ తెలిపారు. పోటీల ప్రారంభంలో పోలీస్ జట్టుకు ఏసీపీ బ్యాటింగ్ చేయగా బాల్కొండ జట్టుకు బాల్కొండ ప్రథమ పౌరుడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల రాజేష్ బౌలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, గ్రామ పంచాయతీ సభ్యులు పుల్లాయి నవీన్, పిట్ల దయాకర్, అడ్వాల నరేష్, తెడ్డు సందీప్, తిరునగరి నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూనస్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 2025 సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ డ్యూటీలో ఉండగా నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేయడంతో మరణించిన ప్రమోద్ స్మారక క్రికెట్ పోటీలు పోలీసు వారిచే నిర్వహించడం పట్ల రిటైర్డ్ ఎన్సీసీ ఆర్మీ ప్రథమ అధికారి, నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సామాజిక సాంస్కృతిక అధ్యక్షులు మరియు సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మరౌతు నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోలీస్ కానిస్టేబుల్కు ఆత్మరక్షణ కోసం రివాల్వర్ ఇవ్వాలని, పోలీసులు డ్యూటీలో ఉంటూ ప్రమాదంలో ఉన్నప్పుడు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ పద్ధతి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో ఉందని ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలన ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా కత్తిపోట్లకు గురైన ప్రమోద్ కుటుంబానికి పోలీసు వారిచే భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వడంతో పాటు ప్రమోద్ సర్వీస్ కాలం వరకు పూర్తిస్థాయి వేతనం ఇవ్వడం పట్ల నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు.